మూడు వన్డేల సిరీస్ లో ఇవాళ సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడుతోంది. మెరుగైన స్థితిలో ఉండి సొంత గడ్డపై ఊహించిన విధంగా వైట్ వాష్ అయిన ఇండియాను ఓడించి వన్డే సిరీస్ గెలవాలని సౌత్ ఆఫ్రికా భావిస్తుంటే, మరోవైపు పోయిన పరువును కాపాడుకోవాలని భారత్ భావిస్తోంది. రోహిత్ శర్మ, కోహ్లీల రాకతో తమ టీం బలపడిందని, ఈ సిరీస్ గెలుస్తామని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న వన్డే సిరీస్ పై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎం టీవీ. ఈ కార్యక్రమంలో ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ప్రస్తుతం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అంటే ఇంతకు ముందు జరిగిన సిరీస్ అయితే వైట్ వాష్ అయిపోయింది, అస్సలు ఖాతా కూడా తెరవక ముందే. ప్రస్తుతం అయితే సౌత్ ఆఫ్రికా జరుగుతున్న వన్డే సిరీస్ మొదలైంది. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ప్రస్తుతం క్రీజ్ లో అయితే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఉన్నారు. ఇద్దరు పార్ట్నర్షిప్ మీద మంచి స్కోరే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ స్కోర్ 60 ఉంది, అలాగే మన రోహిత్ శర్మ స్కోర్ కూడా దాదాపు 40 దాకా వెళ్తోంది. ప్రస్తుతం అయితే ఇద్దరు ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సీనియర్ ప్లేయర్స్ ఎంతవరకు టీం ని గట్టెక్కించే అవకాశాలు ఉంటాయంటారు? ఖచ్చితంగా అండి. గతంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ 1-2 మనం కోల్పోయాం. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా తోటి టెస్ట్ సిరీస్ 2-0 తోటి మనం వైట్ వాష్ అయ్యాం. ఆ తర్వాత ఇప్పుడు వన్డే క్రికెట్ మళ్ళీ రోహిత్ శర్మ తర్వాత కోహ్లీ ఇద్దరు కూడా వన్డే టీంలోకి వచ్చారు. అట్లాగే ఇంపార్టెంట్ ప్లేయర్లు గిల్ అట్లాగే శ్రేయస్ అయ్యారు, ఇద్దరు కూడా డ్రాప్ అయ్యారు. ముఖ్యంగా బూమ్రా టీంలో లేకపోవటం అనేది సిరాజుద్దీన్ ఇద్దరు బౌలర్స్ కూడా డ్రాప్ అయ్యారు, వాళ్ళకు రెస్ట్ ఇచ్చారు. కాబట్టి సహజంగానే రోహిత్ కోహ్లీ బాగా ఆడితే మిగతా మొత్తం టీం ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతూ ఉంది. 18 రన్స్కే ఓపెనర్ ఉన్నటువంటి జైస్వాల్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ రోహిత్ శర్మ ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యే వరకల్లా 49 మీద ఉన్నాడు, తర్వాత కోహ్లీ 63 మీద ఉన్నాడు. పార్ట్నర్షిప్ 100 క్రాస్ అయింది. ఇదే పద్ధతిలో వీళ్ళిద్దరు ఆడితే ఖచ్చితంగా వన్డే క్రికెట్ వన్డే సిరీస్ ని మనం గెలిచే హోప్స్ వస్తాయి. కాబట్టి యంగ్స్టర్స్ కు ఎక్స్పీరియన్స్ కున్నటువంటి డిఫరెన్స్ అదే. అంటే అవతల ఎఫెన్స్ లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ అయి గెలవటం అనేది ఎక్స్పీరియన్స్ బాగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఇంకా అన్ని గేమ్స్ లో కూడా అదే పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా వన్డే సిరీస్ ని టఫ్ ఫైట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది, గెలవచ్చు కూడా. ఏదేమైనా ఆ వైపు ఒక గొప్ప బౌలర్ రబడా డ్రాప్ అయ్యాడు, మన వైపు బుమ్రా డ్రాప్ అయ్యారు. కాబట్టి ఇద్దరు ఫేమస్ బౌలర్స్ రెండు టీముల నుంచి కూడా డ్రాప్ అయ్యారు. అది రెస్ట్ ఇవ్వనివ్వండి, మొత్తం మీద అయితే టీంలో లేరు ఇవాళ ఆడే ఆటలో. కానీ ఏదేమైనా మన వాళ్ళు 3 స్పిన్నర్లు తీసుకున్నారు. వాళ్ళు 3 మీడియం ఫాస్ట్ బౌలర్స్ తీసుకుని ఒక స్పిన్నర్ సుబ్రయన్ ని స్పిన్నర్ గా తీసుకున్నారు. మన వాళ్ళు మాత్రం 3 స్పిన్నర్లు, దేజారా, తర్వాత కుల్దీప్, తర్వాత మరొక స్పిన్నర్, 3 స్పిన్నర్లు మన వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు నడుస్తున్నటువంటి టాసు దరిదాపు చాలాసార్లు టాస్ ఓడిపోతున్నాం మనం. ఇవాళ కూడా టాస్ కోల్పోయినప్పటికీ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నప్పటికీ ఇద్దరు రోహిత్ తర్వాత కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నట్టుగానే ఇప్పటికైతే మనం చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు క్రాస్ అయ్యారు. తర్వాత ఫస్టే 15 ఓవర్స్ లో దరిదాపు 100 దాటింది. స్కోరింగ్ రేటు కూడా 7 ఆడుద్ది. కాబట్టి ఖచ్చితంగా వన్డే క్రికెట్ లో 6 దాటితేనే మంచి స్కోర్, అంటే 300 అవుతుంది. కాబట్టి 7 దాటి అంటే ఇంకా 325, 350 కనుక స్కోర్ చేస్తే ఖచ్చితంగా మనం సౌత్ ఆఫ్రికా మీద ప్రెజర్ పెంచే అవకాశం ఉంది. రైట్ సత్యం గారు, అయితే అంటే సాధారణంగా మ్యాచ్ల్లో పిచ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. కొన్ని పిచ్లు బౌలింగ్ అనుకూలంగా ఉంటాయి, కొన్ని పిచ్లు బ్యాటింగ్ అనుకూలంగా ఉంటాయి. చాలా వరకు సాధారణంగా ముందు టాస్ గెలిచిన వాళ్ళకి బౌలింగ్ అనుకూలంగా ఉంటుంది, వెళ్తున్న కొద్దీ కూడా పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ పిచ్ స్వరూపం ఎలా ఉంది? బ్యాటింగ్ అనుకూలిస్తుందా, బౌలింగ్ అనుకూలిస్తుందా? ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాము, అది ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? వాస్తవానికి బౌలింగ్ అనుకూలిస్తుందనే ఎవరైనా సెకండ్ టైం బ్యాటింగ్ కోరుకునేది బౌలింగ్ అనుకూలిస్తుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి ప్రత్యర్థి టీంని మొదట బ్యాటింగ్ ఆహ్వానిస్తారు. సో తర్వాత రెండోది, పిచ్ లూజ్ కాకముందే ఫాస్ట్ బౌలర్స్ కు అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి అందులో సౌత్ ఆఫ్రికాకు 3 ఫ్రంట్ లైన్ బౌలర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్. కాబట్టి అటువంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇండియాకు బ్యాటింగ్ ఇచ్చారు. వాళ్ళు అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు 18 రన్స్కే జైస్వాల్ అవుట్ కావడంతో బహుశా మా ఎక్స్పెక్టేషన్స్ రైట్ అవుతాయి అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఇద్దరు రోహిత్ తర్వాత కోహ్లీ
ఇద్దరు కూడా దరిదాపు అండర్ పార్ట్నర్షిప్ క్రాస్ అయ్యారు, ఇద్దరు హాఫ్ సెంచరీ చేశారు. దాన్ని బట్టి బహుశా పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుందని, బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా అప్పుడే బ్యాటింగ్ బౌలింగ్ అని చెప్పొచ్చు. ఇన్నింగ్స్ పూర్తయ్యేటప్పటికి, ఎందుకంటే పిచ్ ఎట్లున్నా మంచి బ్యాట్సింగ్ చేసేటువంటి కోహ్లీ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళని చూసే ఇది బ్యాటింగ్ పిచ్ అని మనం చెప్పలేం. తర్వాత టీం మొత్తం కూడా మిగతా వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే అప్పుడు తెలిసిపోద్ది మనకు పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది అనేటువంటిది. అనుకూలించకపోయినా కొంతమంది గొప్ప ఆటగాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి అటువంటి శ్రేణికి చేరినటువంటి వాళ్ళే కోహ్లీ, రోహిత్ కూడా. కాబట్టి ఇప్పుడైతే మనం బ్యాటింగ్ అనుకూలిస్తుంది అనుకోవాలి. కానీ ఆ తర్వాత ఇంకా బ్యాట్స్మెన్ ఎట్లా చేస్తారనే దాన్ని బట్టి, బౌలర్స్ ఎట్లా బౌలింగ్ చేస్తారనే దాన్ని బట్టి మనం ఒక ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి కానీ మనం ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆన్ దిస్ మినిట్ ఇది బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్పొచ్చు. సత్యం గారు, ప్రస్తుతం అయితే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నారు. ఇదివరకు అయితే రోహిత్ శర్మకి సంబంధించి ఫిట్నెస్ ఇష్యూస్ ఉంటాయని అంటూ ఉండేవాళ్ళు. లేకపోతే విరాట్ కోహ్లీ సరిగ్గా అంటే ఎప్పుడు ఫామ్ లో ఉంటారో తెలియదు, ఎప్పుడు ఫామ్ లో ఉండరో తెలియదు అని ఎప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఇద్దరు చాలా గట్టిగా ఆడుతున్నారు. చాలా సీనియర్ మోస్ట్ ఆటగాళ్లు, ఎంతో ప్రభావం చూపిన ఆటగాళ్లు. ఇప్పుడు వీళ్ళిద్దరూ జత అవ్వడం జట్టుకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఆడైనా కలిసి వస్తుంది. అందులో ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉంటే ఇంకా కలిసి వస్తుంది. తర్వాత ఈ ఇన్నింగ్స్ చూసే ఫామ్ లో ఉండని చెప్పలేము. గతంలో ఆస్ట్రేలియాలో లాస్ట్ వన్డేలో రోహిత్ సెంచరీ కొట్టిండు, తర్వాత ఆల్మోస్ట్ 74 రన్స్ కోహ్లీ కూడా చేశాడు నాట్అవుట్. కాబట్టి ఇద్దరు గత ఇన్నింగ్స్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇద్దరు 50 క్రాస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. తర్వాత ఫిట్నెస్ విషయంలో కోహ్లీ యథావిధిగా ఉన్నాడు. మనం కోహ్లీ ఆడుతుంటే చూస్తున్నాం, యథావిధిగా ఉన్నాడు. కొన్ని రోహిత్ శర్మ గ్రేట్, ఎందుకంటే దరిదాపు ఒక 10 కిలోలు తగ్గిండని చెప్పేసి, 10-15 కిలోలు తగ్గిండని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. ఇవాళ చూస్తుంటే రోహిత్ శర్మది కూడా నిజమే అనిపిస్తుంది. కాబట్టి దరిదాపు 3 ఫార్మాట్స్ ఉంటాయి క్రికెట్ లో: టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, T20. ఈ మూడిట్లో 2 కాదనుకున్న తర్వాత ఒక్కదాని కోసం ఫిజిక్ నిలబెట్టుకోవటం కష్టం. కానీ వాళ్ళిద్దరు నిలబెట్టుకుంటున్నారు. అంటే ఇట్ షోస్ దేర్ కమిట్మెంట్ టు క్రికెట్, టు ది గేమ్. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో చూస్తే వాళ్ళు ఖచ్చితంగా చాలా కష్టపడుతున్నారు. వరల్డ్ కప్ ఆడాలి అనేటువంటి కాంక్షని కేవలం మనసులో చెప్పడం కాదు, ఆట ద్వారా చెప్తున్నారు, ఫిజిక్ కాపాడుకోవడం ద్వారా చెప్తున్నారు. కాబట్టి ఇదే ఫామ్ లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వరల్డ్ కప్ లో కూడా రావటం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే సాధారణంగా మిగతా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఫిట్నెస్ కాపాడుకోవడం కష్టం వీళ్ళు అన్నారు. కానీ గవాస్కర్ మాత్రం కాపాడుకుంటారు, వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉంది అన్నారు. అదేవిధంగా వాళ్ళ ఫిజిక్ కాపాడుకున్నారు, తర్వాత ఫామ్ కూడా కాపాడుకున్నారు. మొన్న ఆస్ట్రేలియా లాస్ట్ వన్డే ఇంటర్నేషనల్ చూసినా, ఇవాళ ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ చూసినా మనకు అనిపిస్తుంది అది. కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్స్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఫెయిల్యూర్ అయితే వెంటనే తీసేయాలని చూస్తున్నారని కొంతమంది ఇండియన్ క్రికెటర్సే స్టేట్మెంట్స్ ఇచ్చారు. కొంతమంది వాళ్ళ ఫామ్ వాళ్ళ నిలబెట్టుకుంటుందని కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమైనా ఇప్పుడు వాళ్ళిద్దరు ఆట చూస్తుంటే ఆటలో మార్పు లేదు. తర్వాత ఇంకోటి కూడా, జనరల్ గా కోహ్లీ 6 కొట్టాడు, ఎప్పుడో ఇన్నింగ్స్ కు 1-6 కొడతాడు. కానీ ఇప్పటికే 4 సిక్సర్స్ కొట్టాడు ఇన్నింగ్స్ 63 లోపు ఉన్నప్పుడే. అప్పుడే రోహిత్ శర్మ కూడా 2 6లు కొట్టాడు 50 లోపే. కాబట్టి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లేకుండా 6 కు బోర్. సాధారణంగా కాన్ఫిడెన్స్ లేనప్పుడు సింగిల్స్ ఆడతారు, కాన్ఫిడెన్స్ బిల్డప్ అయినాక 2s 4s కొడతారు. కానీ ఇద్దరు సిక్సర్స్ కొడుతున్న, ఇద్దరు కలిసి 6 సిక్సర్స్ కొట్టారు ఇప్పటికే. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండియన్ వన్డే టీం కు ఇద్దరు కూడా ఎసెట్ అనే చెప్పాలి. ఓకే సత్యం గారు, ప్రస్తుతం మనం ఈ సిరీస్ గురించి మాట్లాడుకుంటే అంటే ఇంతకు ముందు టెస్ట్ సిరీస్ అయితే వైట్ వాష్ అయిపోయింది. ప్రస్తుతం అయితే ఫస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కి అయితే ప్రస్తుతం బాగానే నడుస్తూ వస్తోంది. నెక్స్ట్ జరిగే 2 మ్యాచ్ల పిచ్ల స్వభావం ఎలా ఉండబోతోంది? ఆ పిచ్ల స్వభావం అంటే నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి? అలాగే ఈ వైట్ వాష్ ఏదైతే జరిగిందో టెస్ట్ సిరీస్ లో, అది ఇప్పుడు వన్డే సిరీస్ కి ఉన్న ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సొంత గడ్డ పైన వైట్ వాష్ అయ్యాము, అది ఎట్లా కవర్ చేసుకోవాలి అని నిరూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు టీం. సో అది ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి? వాస్తవానికి క్రికెట్ అనేటువంటి గేమ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ సైకలాజికల్ గేమ్ అంటారు. ఒకసారి 2 సార్లు ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా అది ప్రెజర్ గా మారుతుంది. దాన్ని అధిగమించి ఆడేటువంటి వాడే మరి నిజమైన ఆటగాడు. ఇది అన్ని
గేమ్స్ లో ఉంటది. ఒక రైడర్ 2 మాటలు క్యాంటీకి పోతే క్యాచ్ చేశారనుకోండి తన కాన్ఫిడెన్స్ తగ్గుద్ది. అట్లాగే వాలీబాల్ 2 మాటలు బ్లాక్ చేశారనుకోండి కొట్టిన షాట్ ని జంప్ తగ్గిపోద్ది. ఇట్లా ప్రతి గేమ్ లో కూడా సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటది. ఇప్పుడు వీళ్ళు కూడా ఫెయిల్యూర్ అనుకోండి నెక్స్ట్ దానికి సైకలాజికల్ డిసడ్వాంటేజ్ లో పడతారు. సక్సెస్ అయితే ఇంకా మంచి ఫామ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సక్సెస్ రేట్ అనేది ఏ గేమ్లో అయినా అది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కాన్ఫిడెన్స్ పెంచడమే కాదు, రెగ్యులర్ ప్లేయర్స్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. అట్లా బ్యాటింగ్ ఆర్డర్లో చూస్తే వాళ్ళకి మంచి బ్యాట్స్మెన్ మళ్ళీ టీంలో చేరారు, డీకాక్. కాబట్టి అట్లాగే మనకు కూడా ఇప్పుడు కోహ్లీ, రోహిత్ చేరటం అనేది ఒకటి. మనకు కొంచెం డిసడ్వాంటేజ్ అంటే ఫామ్ లో ఉన్నటువంటి శుభ్మన్ గిల్లు కాస్త ఇంజూరీ అయ్యి తీసుకుంటున్నారు. కానీ బౌలింగ్ లో మాత్రం వన్డే క్రికెట్ లో T20లో బూమరా లేకపోవడం అనేది పెద్ద లోటు. వాళ్ళ డీకాక్ వాళ్ళ రవడా లేక కన్నా కూడా మనకు బూమరా లేకపోవడం అనేది కొద్దిగా మన టీం బౌలింగ్ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదేమైనా తప్పదు కదా, ఎప్పుడు ఒకే బౌలర్ కావాలంటే కాదు. అందుకని ఏదేమైనా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కంటెంట్ అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు చివరకు చూడాలి. ఇప్పటికి దాదాపు 18 ఓవర్స్ అయిపోయింది. మంచి ఫామ్ లో ఉన్నారు, 140 క్రాస్ అయింది. కాబట్టి ఇంకా మిగతా ఓవర్స్ కూడా మంచిగా ఆడితే 300 క్రాస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ మీద ప్రెజర్ పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ 3 ఉన్నారు. కాబట్టి స్పిన్నర్స్ ఖచ్చితంగా పెంచేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ సిరీస్ లో అంటే ఫస్ట్ మ్యాచ్ ఇది, నెక్స్ట్ జరిగే 2 మ్యాచ్ల పిచ్ల స్వభావం ఎలా ఉంటుంది? ఫస్ట్ అంటే ఒకవేళ టాస్ గెలిస్తే 2 మ్యాచ్లకి టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకుంటే మంచిదంటారా, బౌలింగ్ తీసుకుంటే మంచిదంటారా? పిచ్ స్వభావాన్ని బట్టి ఆ రోజు స్వభావాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారండి. టాస్ కు పోయే ముందల కెప్టెన్స్ ఇద్దరికి కూడా పిచ్ ని స్టడీ చేయడానికి టైం ఇస్తారు, వాళ్ళని అలౌ చేస్తారు పిచ్ మీదకి. కాబట్టి ఇద్దరు కూడా పిచ్ ని స్టడీ చేస్తారు, అంతకుముందు ఉన్నటువంటి హిస్టరీని స్టడీ చేస్తారు. తర్వాత కొత్తగా లేడ్ అయినటువంటి పిక్చర్స్ అయితే మారితే మళ్ళీ ఎప్పట్లాగా ఉందని చెప్పలేం. అట్లాగే కొద్దిగా లైట్ గా పచ్చుకుంటే ఫాస్ట్ బౌలర్కి అనుకూలిస్తుంది అని చెప్పేసి జనరల్ గానే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు, కొంచెం బౌలింగ్ తీసుకుంటారు. ఏది కొంచెం పల్చటి పచ్చిక ఉంటే అనుకూలిస్తుందని చెప్పేసి. అదే కూడా వెదర్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వెదర్ కూడా మనకు సహకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకటి వెదర్, తర్వాత లేడ్ చేసినటువంటి నమూనా, తర్వాత ఆ రోజు వాతావరణం, ఇవన్నీ కూడా హిస్టరీ, తర్వాత మన టీంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, బౌలర్స్ స్ట్రెంగ్త్ బాగుందనుకుంటే బౌలింగే తీసుకోవచ్చు ఫస్టే. ఇది బ్యాటింగ్ పిచ్ అనుకుంటే ముందు మన వాళ్ళే గెలిచిన వాళ్ళే బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది 5-6 ఇండికేటర్స్ తీసుకొని బౌలింగ్ తీసుకోవాలన్నా బ్యాటింగ్ తీసుకోవాలనేది నిర్ణయించుకుంటారు. తర్వాత అట్లాగే కాస్త ఎఫెన్సివ్ ఉంటే బ్యాటింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బాగా సక్సెస్ అయ్యారు బ్యాటింగ్ లో, ప్రతిసారి 300-350 క్రాస్ చేస్తున్నారు అనుకుంటే బ్యాటింగ్ తీసుకొని సెకండ్ బ్యాటింగ్ వచ్చే టీం మీద ప్రెజర్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ వన్డే ఇంటర్నేషనల్ 3rd నాడు ఉంది. కాబట్టి ఆ రోజు కల్లా ఇవాళ రిజల్ట్ బట్టి ఆ రోజు ప్రవర్తించేది కూడా ఉంటది. కాబట్టి చాలా ఇండికేటర్స్ ఉంటాయి మనం ఏది తీసుకోవాలనేటువంటిది. సత్యం గారు, ప్రస్తుతం అంటే మనం ఇప్పుడు దాకా అంటే ఇండియా ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాము. మరి సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళకి సంబంధించి ఎలాంటి బలాలు ఉన్నాయి? వాళ్ళ బ్యాటింగ్ లైన్ కానివ్వండి, బౌలింగ్ లైన్ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎవరెవరి బలాలు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు వైట్ వాష్ వాళ్ళకు ఒక ప్లస్ అయింది. వాళ్ళ ఇందాక మనం అనుకున్నట్లు మానసిక స్థితి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి అలా చూసుకుంటే వాళ్ళ సైడ్ చాలా బలం ఉంది. మరి ఆటగాళ్ల బలము అలాగే ఈ మానసిక ప్రభావం ఎలా ఉండబోతోంది? ఫాములో ఉంటే మానసికంగా అడ్వాంటేజ్లు ఉంటారండి, సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటారు. టెస్ట్ క్రికెట్ గెలిచి ఉన్నారు కాబట్టి సహజంగానే యాజ్ ఎ టీముగానే గొప్ప సైకలాజికల్ అడ్వాంటేజ్లు ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది స్పిన్ పిచ్చెస్ ఉంటాయి భారతదేశంలో, మనమే ఫాస్ట్ బౌలింగ్. సౌత్ ఆఫ్రికాలో పిచ్చెస్ అన్ని ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలిస్తాయి, ఆస్ట్రేలియా లెక్క, ఇంగ్లాండ్ లెక్క. కానీ వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ డామినేట్గా ఉండేటువంటి వాళ్ళు టీం వచ్చి స్పిన్నర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నటువంటి దగ్గర వైట్ వాష్ చేసే వరకు సహనే వాళ్ళ అడ్వాంటేజ్, సైకలాజికల్ అడ్వాంటేజ్ టాప్ లో ఉంది. సహజం అది, వాళ్ళు గెలిచి ఉన్నారు కాబట్టి. అందులో 2-0 ఫైట్ కూడా జరగలేదు. ఉత్తగానే మన వాళ్ళు 400 పరుగుల తేడాతోటి సరెండర్ అయ్యారు సెకండ్ టెస్ట్ లో. కాబట్టి సహజంగానే వాళ్ళు సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉన్నారు. అయితే ఇప్పుడు వన్డే క్రికెట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. అందులో ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్ లో బ్యాట్స్మెన్
మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా మాక్రమ్ కానీ, తర్వాత డీకాక్ కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు, కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. మనకు కూడా వీళ్ళిద్దరు రోహిత్ కోహ్లీ చేరటంతో కొంచెం శుభ్మన్ గిల్లు లేకున్నా వీళ్ళిద్దరు చేరతోటి బ్యాటింగ్ ఏమి వీక్ కాలే. ఇంకా కేఎల్ రాహుల్ ఉన్నాడు, మనకి ఇంకా బ్యాటింగ్ చేయాల్సినటువంటి వీళ్ళిద్దరు తర్వాత. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వీక్ ఉందని అనడానికి వీల్లేదు. స్పిన్ పిచ్ అయితే మాత్రం, స్పిన్నర్ సహకరిస్తే మాత్రం వాళ్ళ స్పిన్ కన్నా మన స్పిన్నర్స్ బలంగా ఉన్నారు. మనం రెగ్యులర్ స్పిన్నర్స్ 3 స్పిన్నర్స్ ఉంటే వాళ్ళకు ఒక్కడే స్పిన్నర్ ఉన్నాడు సుబ్రయ్య అని, ఇంకొకళ్ళు పార్ట్ టైం స్పిన్నర్ ఉన్నాడు, బ్యాటింగ్ కమ్ ఫాస్ట్ స్పిన్నర్. కానీ వాళ్ళకు ఫాస్ట్ బౌలర్స్ 3 ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించినటువంటి పరిస్థితి మనకు అవుపట్లే. కాబట్టి సహజంగానే ఫాస్ట్ బౌలర్సే వాళ్ళకు ఇప్పుడు జాన్సన్ కానీ, లేకపోతే బాష్ కానీ, లేకపోతే బర్జర్ కానీ, వీళ్ళు 3 కూడా ఫాస్ట్ బౌలర్స్. అట్లే సుబ్రయ్య స్పిన్ బౌలర్. అట్లాగే బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు. ఆ బ్యాట్స్మెన్ పార్ట్ టైం స్పిన్నర్ గా పనిచేసే ఆయన ఉన్నాడు బ్రేవిస్. కాబట్టి సహజంగానే ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడు వీళ్ళకి అనుకూలించలేదంటే ఆ తర్వాత మనకు స్పిన్నర్ డామినేట్ చేస్తే మాత్రం అడ్వాంటేజ్ ఉంటాం. కాబట్టి సహజంగానే రిలేటివ్ స్ట్రెంగ్త్ విత్ స్పిన్ బౌలింగ్ ఈజ్ మనకు మోర్ ఎఫెన్సివ్ దెన్ సౌత్ ఆఫ్రికా. కానీ ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళు కొంత అడ్వాంటేజ్ ఉన్నారు, ఎందుకంటే మన వాళ్ళు ఇద్దరే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందులో మన స్పిన్నర్లు వరల్డ్ క్లాస్, హర్షిత్ రాణా కానీ, తర్వాత జడేజా కానీ, లేకపోతే కుల్దీప్ కానీ. అందుకని ఏమాత్రం అవకాశం ఇచ్చినా వాళ్ళని బౌల్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, అంటే ఇందాక అంటే మనం మాట్లాడుకున్నట్టు వైట్ వాష్ అయిందైతే టెస్ట్ సిరీస్, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నది ఓడిఐ. సో ఈ మధ్య అంటే ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి ఫాస్ట్గా అంటే తొందరగా మ్యాచ్లు ఫటాఫట్ అంటే బాగా బ్యాటింగ్ ఎంత ఫాస్ట్గా కొడితే అంత ఊపొచ్చే విధంగా ఐపీఎల్ తీసుకొచ్చేసింది. దానితో కొద్దిగా ఓడిఐ ప్రభావం కూడా తగ్గింది. సో అంత ఓర్పుగా కూడా ప్రజలు చూడట్లేదు, అంటే క్రికెట్ అభిమానులు చూడట్లేదు. కానీ ఓడిఐకి ఉండే ఇదే ఏదైతే ఉంటుందో దానిలో కొంచెం ఓర్పు అవసరం ఉంటుంది కంపారిటివ్లీ ఐపీఎల్. సో ఓడిఐ ప్రస్తుతం అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి ప్రభావం. దానికంటే ఘోరంగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ముందు నుంచి కూడా టెస్ట్ సిరీస్ చాలా లాగింగ్ అనే ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఆటగాళ్ల ప్రాక్టీస్ పరంగా అయితే మన టెస్ట్ సిరీస్ చాలా అవసరం అవుతుంది. సో ఓడిఐ ప్రభావం తగ్గిన ఈ నేపథ్యంలో, ఐపీఎల్ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న ఈ నేపథ్యంలో అంటే ఓడిఐ సిరీస్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అంటే ఓడిఐ సిరీస్ ఇంకా పెంచే అవకాశాలు ఉంటాయంటారా? ఓడిఐ సిరీస్ తో ఆటగాళ్ళని ఇంకా ఉత్తేజపరిచే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు రోజు రోజుకు రూల్స్ మారుతున్నాయండి, దానికోసమే ఇంట్రెస్ట్ పెరగటం కోసమే. ఉదాహరణకు మనం వన్డే కప్ 83లో కపిల్ దేవ్ ఆధ్వర్యంలో వన్డే కప్ గెలిచినప్పుడు 60 ఓవర్స్ ఉండే వన్డే క్రికెట్. 60 ఓవర్స్ 120 ఓవర్స్ వన్డేలో బౌలింగ్ చేయటం కష్టం. ఇంగ్లాండ్ లో టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పర్వాలేదు, కానీ మిగతా దేశాల కష్టం అని చెప్పేసి వరల్డ్ వైడ్ గా ఓవర్స్ ని 60 నుంచి 50 ఓవర్స్ కు తగ్గించారు. కాబట్టి ఇప్పుడు నడిచేది వన్డే క్రికెట్ 50 ఓవర్స్ క్రికెటే. తర్వాత అట్లాగే వన్డే క్రికెట్ బోరు కొట్టకుండా దరిదాపు ఫస్ట్ 10 ఓవర్స్ కంపల్షన్, అంటే ఫీల్డర్స్ లోపల ఉండేటువంటి ఫీల్డర్స్ ఎక్కువ, బయట ఉండే ఫీల్డర్స్ 3. ఇటువంటి ప్రెజర్స్ పెంచారు. దాంతో స్కోరింగ్ రేటు పెరుగుతుంది. షాట్లు కొడుతుంటే సహజంగా బయట 3 ఫీల్డర్ ఉన్నప్పుడు ఎక్కువ షాట్లు కొడతారు తలలో మించి. కాబట్టి అట్లా కొడుతున్నప్పుడు బోరు కొట్టదు. వన్డే క్రికెట్ కూడా బోరింగ్ లేకుండా చేశారు. అట్లనే తర్వాత అట్లాగే ఇప్పుడు T20 ఉంది, అది అట్లాగే సరే, అది 20 దానికి టెక్నిక్ అవసరం లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ టెక్నిక్ అవసరం వన్డే క్రికెట్ కన్నా. వన్డే క్రికెట్ లో ఎక్కువ టెక్నిక్ అవసరం T20 కన్నా. T20లో పెద్ద టెక్నిక్ వాడదు, బండ కొట్టుడే బండ బౌలింగే. కాబట్టి బౌలింగ్ రన్స్ సేవ్ చేసే బౌలింగ్, బ్యాటింగ్ సిక్సర్స్ ఫోర్స్ తోటి చేస్తారు. కాబట్టి సహజంగానే ధనాధన అయిపోతుంది అన్నప్పుడు కొంత ఈనాటి యూత్ అలవాటు పడి ఉంటారు. కానీ ఏదేమైనా రిజల్ట్ వస్తుంటే టెస్ట్ క్రికెట్ కూడా మజా ఉంటుంది. ఇవాళ అసలైన క్రికెట్ తోటి పరిచయం ఉన్న వాళ్ళు టెస్ట్ క్రికెటే కోరుకుంటారు. కాకపోతే ఫ్లాట్ పిచ్చెస్ మీద డ్రాలు అయికుంటూ పోతూ ఉంటే బోర్ కొట్టుద్ది. అట్లా కాకుండా రిజల్ట్ వస్తుంది అనుకోండి, రిజల్ట్ వస్తుంటే అసలు టెస్ట్ క్రికెట్ ఉన్నంత మజా మిగతా రెండింటిలో ఉండదు. కాబట్టి ఓల్డ్ జనరేషన్స్ టెస్ట్ క్రికెట్కి అలవాటు పడి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిలో 20 years పిల్లగాళ్ళు T20కి అలవాటు పడి ఉన్నారు. కాబట్టి సహజమే అది. సహజంగానే రిజల్ట్ వస్తుంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, రిజల్ట్ రాకపోతే బోరుగా ఉంటుంది. వీటిలో డెఫినెట్ రిజల్ట్ వస్తుంది. వన్డే క్రికెట్లో 100 ఓవర్స్ అయిపోతాయి ఒక రోజులో. తర్వాత దాంట్లో T20లో 40 ఓవర్స్ దరిదాపు 5 to 6 అవర్స్లు అయిపోతాయి, 6 అవర్స్లు అయిపోతాయి. కాబట్టి రిజల్ట్ వస్తుంది కాబట్టి వాటి మీద కొంత అట్రాక్టివ్ ఉంది. కాబట్టి టెస్ట్ క్రికెట్లో కూడా
అట్లా రిజల్ట్ వచ్చినప్పుడు ఈ రెండింటి కదా ఇంకా బాగుంటుంది. రిజల్ట్ రాకుండా డ్రా 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 కాకపోతే ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అనేక రూమ్స్ ఫేమ్ చేస్తున్నారు. ఇప్పటికే వన్డే క్రికెట్లో 2 కన్నా ఎక్కువ, ఒకే ఓవర్లో 2 కన్నా ఎక్కువ బౌన్సర్స్ వేయడానికి వీల్లేదని పెట్టారు. తర్వాత బౌండరీస్ మీద ఉండేటువంటి ఫస్ట్ 10 ఓవర్స్ ఉన్నటువంటి వాళ్ళని తగ్గించారు. ఇట్లా చాలా రూల్స్ వచ్చాయి. తర్వాత 10 ఓవర్స్ అయిన తర్వాత లోపల ఉండే వరకల్లా బయట ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాటి మీద అప్పుడు సింగిల్స్ తీస్తూ ఉంటారు. అంత బాగానే ఉంటుంది. కాబట్టి దాని దగ్గర రూల్స్ మార్చుకుంటూ వస్తున్నారు. ఇంకా టెస్ట్ క్రికెట్లో మార్పు రావాలని చర్చలు జరుగుతున్నాయి. అది ఏ మేరకు చర్చ తీసుకొస్తారంటే మనం వెయిట్ అండ్ సీ. ఓకే, అంటే ఐపీఎల్ అనే సాంప్రదాయం తీసుకొచ్చింది మన భారతదేశంలోనే. సో అంటే ప్రధానంగా మన భారతీయ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఐపీఎల్ అనే ఒక ఫార్మాట్కి అలవాటు పడిపోయి ఉన్నారు. ఈ ప్రభావం అయినా మరి టెస్ట్ మ్యాచ్ల మీద, అంటే 4-5 రోజులు సాగే టెస్ట్ మ్యాచ్ల మీద ప్రభావం పడుతుందంటారా? ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్లు ఫాస్ట్గా అయిపోయే ఓడిఐ నుంచి ఇంకా అడ్వాన్స్డ్గా ఐపీఎల్కి వెళ్ళిపోయారు. ఐపీఎల్ నుంచి ఒకటేసారి టెస్ట్ సిరీస్కి రావడం అంటే ఆ ప్రభావం పడడం వల్లనే వైట్ వాష్ అయ్యే స్థాయికి పడిపోయిందంటారా? ఉన్నదండి, ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ T20 లెవెల్లో అంతా హిట్టర్స్ ఉంటారు. టెస్ట్ క్రికెట్కి వచ్చే వరకు పర్ఫెక్ట్ టెక్నిక్ ఉండాలి. కాబట్టి ఇవాళ అందుకే T20లో షైన్ అయినా వెంటనే టెస్ట్ క్రికెట్ల స్థానం ఇవ్వరు. దాంట్లో పర్ఫెక్షన్ రావాలి. వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్లు, వన్డే క్రికెట్, టెస్ట్ క్రికెట్ మూడిట్లో టెస్ట్ చేసి చూస్తారు. మూడిట్లో షైన్ అయ్యే వాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటారు. కాబట్టి సహజంగానే అందుకే వన్డే T20 ముగియగానే టెస్ట్ సిరీస్ బెటర్. మధ్యలో 3 days గేమ్స్ పెడతా ఉంటారు. ఎందుకంటే డిఫెన్స్కి అలవాటు పడాలని. ఏ దేశంలో అయినంతే. తర్వాత మన దేశానికి నష్టం కాదు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఈ T20 లీగ్స్ నడుస్తున్నాయి, ఇంగ్లాండ్లో నడుస్తున్నాయి, పాకిస్తాన్లో కూడా పెట్టారు. చిన్న దేశాల్లో కూడా లీగ్స్ నడుస్తున్నాయి. కాబట్టి అందరూ T20 వాడుతున్నారు. మనం ఐపీఎల్ ముందు తీసుకొచ్చినా అన్ని దేశాల్లో కూడా T20 లీగ్స్ నడుస్తున్నాయి. కాబట్టి అందరు ప్లేయర్లు కూడా ఆడుతూనే ఉన్నారు. కాబట్టి టెస్ట్ క్రికెట్కు ఎక్కువ టెక్నిక్ కావాలి. కానీ ఏదేమైనా మరి గేమ్లో నిలబడాలంటే అన్ని ఆడాల్సిందే, అన్నిట్లో షైన్ కావాల్సిందే. ఒకదాంట్లో షైన్ అయితే ఒకదాంట్లో సెలెక్ట్ చేస్తారు. మనం చూస్తున్నాంగా చాలా మంది టెస్ట్ క్రికెట్ ఆడిన వాళ్ళని వన్డేకి చేయరు, వన్డేలో ఆడిన వాళ్ళని T20కి చేయరు. కాబట్టి వాళ్ళ గేమ్ యొక్క పర్ఫార్మెన్స్, తర్వాత వాళ్ళ టెక్నిక్, ఇటువంటివన్నీ మనం చూస్తుంటాం. కాబట్టి రిస్ట్, తర్వాత షోల్డర్, ఇవి కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి ఫోర్స్, తర్వాత సిక్సెస్ కొట్టడంలో. కాబట్టి సహజంగానే ఎవరైతే న్యాచురల్ టాలెంట్ ఉంటుందో వాళ్ళని దాని దగ్గర టీంలో సెలెక్ట్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉండి 3 ఆడాడు, కొన్నాళ్ళు రోహిత్ శర్మ 2 ఆడారు, టెస్ట్ క్రికెట్లో ఆడారు. ఆ తర్వాత టెస్ట్లో బాగా షైన్ అవుతుంటే వన్డే క్రికెట్లో టెస్ట్లో అవకాశం ఇచ్చారు. అట్లాగే మనకు ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్లో కొంతమందికి 2 ఇస్తున్నారు. అది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ న్యాచురల్ టెక్నిక్ని బట్టి, తర్వాత నేర్చుకున్న టెక్నిక్ని బట్టి కూడా డిఫరెంట్ టీమ్స్లో సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఎక్కువ మరి వాళ్ళకు డబ్బు రూపంలో కానీ ఇతరత్ర చూస్తే స్టామినా తక్కువనా కానీ T20లో ఆడుతున్నారు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో అంత స్టామినా అవసరం లేదు T20లో. కాబట్టి ఆ విధమైనటువంటి డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత న్యాచురల్ స్ట్రైకర్స్ని T20లో వన్డే క్రికెట్లో సెలెక్ట్ చేస్తారు, టెస్ట్ క్రికెట్లో తక్కువ సెలెక్ట్ చేస్తారు. తర్వాత మంచి డిఫెన్స్ ఉన్నటువంటి వాళ్ళని ముందు టెస్ట్ క్రికెట్ అవకాశం ఇస్తారు. ఆ తర్వాతనే వన్డే. ఇంత పెద్ద రాహుల్ ద్రావిడ్ కూడా టెస్ట్ క్రికెట్ బ్రహ్మాండంగా ఆడుతుంటే అప్పుడు ఇచ్చారు వన్డే క్రికెట్లో. ఫస్ట్ వన్డే క్రికెట్లో అవకాశం ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్, న్యాచురల్ టాలెంట్, న్యాచురల్ స్ట్రైకింగ్ ఎబిలిటీ, వీటన్నిటిని బట్టి మాత్రమే టీంలో సెలెక్ట్ చేస్తారు. అట్లాగే మన వాళ్ళు ఎక్కువ T20 ఆడితే సహజంగానే దాంట్లో టెస్ట్ క్రికెట్లో నిలబడలేరు. కాబట్టి దాని దగ్గర ఆట కూడా. అందుకే మన వన్డే క్రికెట్ కానీ టెస్ట్ క్రికెట్ కానీ ఆడాల్సిన వాళ్ళు ఖచ్చితంగా రంజీ ట్రోఫీలు ఆడండి అని చెప్పేసి ఒక BCCI ఒక ప్రెజర్ బిల్డప్ చేసింది. అటువంటివన్నీ తప్పదు. సీనియర్ ప్లేయర్ అయినా జూనియర్ ప్లేయర్ అయినా వాటికి తగ్గట్టు ఆడితేనే ఎక్కమస్ట్ అవుతారు. సత్యం గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో అది చాలా కీలకం ఒక ఆటగాడికి. అంటే టెక్నిక్స్ నేర్చుకోవడానికైనా కానీ, ఓర్పుగా ఉండడానికైనా కానీ, మీరు చెప్పినట్లు ఇందాక రాహుల్ ద్రావిడ్ పెద్ద ఉదాహరణ దానికి.
సో టెస్ట్ క్రికెట్లో అలాగే ఓడిఐ ఫార్మాట్లో కానివ్వండి, ఐపీఎల్ ఫార్మాట్లో కానివ్వండి, ఆ ఫార్మాట్స్ అయినా టెక్నిక్స్ అయినా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఓర్పు ఉండాలి. సో మరి బీసీసీఐ ఆ దిశగా అడుగులు వేసి టెస్ట్ మ్యాచ్లు అంటే మీరు అన్నట్లు రంజీ లీగులు కానీ ఇలాంటివి ఇంకా పెంపొందించంటే ఆల్రౌండర్స్ ఉండడం ఎలా అయినా జట్టుకు ఎంతో ప్రధానం, అంటే ప్రాముఖ్యత వహిస్తుంది ఎట్లాగైనా. సో ఆ దిశగా బీసీసీ అడుగులు వేస్తుందా? టెస్ట్ మ్యాచ్లు ఇంకా పెంచే అవకాశాలు ఉంటాయి అంటే ఇతర దేశాలతో కూడా టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తూ ఉంటే ఆటగాళ్ళు కూడా ఆ ఫార్మాట్కి అలవాటు పడుతూ ఉంటారు, టెక్నిక్స్ కూడా కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. మరి ఆ దిశగా అడుగులు వేస్తుందంటారా? ఖచ్చితంగా మన దేశంలో చాలా ప్రాముఖ్యత గలటువంటిది రంజీ ట్రోఫీ. దరిదాపు ఈ రంజీ ట్రోఫీలో షైన్ అయిన వాళ్ళందరినీ వన్డే క్రికెట్కు, తర్వాత టెస్ట్ క్రికెట్ తీసుకుంటున్నారు. ఐపీఎల్ షైన్ అయిన వాళ్ళందరినీ T20 తీసుకుంటున్నారు. జనరల్ గా ఫార్మాట్ ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తా ఉన్నారు. అన్ని ఫార్మాట్లు సెలెక్ట్ షైన్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఒక 10-20% ఉంటారు, వాళ్ళకి అన్నిట్లు ఇస్తారు. కాబట్టి మన దగ్గర రంజీ ట్రోఫీ అనేది చాలా స్ట్రాంగ్ ఫార్మాట్ మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి. అట్లాగే వన్డే క్రికెట్ అయితే ఇదివరకు దిలీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ఇటువంటివన్నీ ఉన్నాయి ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు ఐపీఎల్ రావడంతో T20 కావాల్సినటువంటి వాళ్ళు సమ్ ఎక్స్టెంట్ టు 120 ఇది వన్డే క్రికెట్ కావాల్సినటువంటి వాళ్ళు మనకు అది ఉపయోగపడుతున్నారు. కాబట్టి అది ప్రైవేట్ లీగ్ అని అనుకున్నప్పటికీ మనకు బీసీసీఐ మానిటరింగ్ లో నడుస్తుంది. కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని ఇప్పుడు ఐపీఎల్ షైన్ అయితే వెంటనే T20కి సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మనకున్న ఫార్మాట్స్ పర్వాలేదు. ఇదివరకు మనకు ఆ ఫార్మాట్ లేదనికండి ఏ దేశంలో వీక్ అవుతాం. ఎందుకంటే 1975లో ఆస్ట్రేలియన్ ఇండస్ట్రియలిస్టు ప్యాకర్ సిరీస్ పెట్టాడు. ఆ ప్యాకర్ సిరీస్ లో వన్డే క్రికెట్ తెచ్చాడు ఆయన. ఆ వన్డే క్రికెట్ ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ మన ఇండియన్ టీంకు లేదు. ప్యాకర్ సిరీస్ లో మన వాళ్ళు చేరలే. మిగతా దేశాల నుంచి టాప్ ప్లేయర్స్ అంతా చేరారు ప్యాకర్ సిరీస్ లో. అప్పుడు మనం డిసడ్వాంటేజ్ ఉంటుంది వరల్డ్ కప్ లో కానీ, టెస్ట్ క్రికెట్ లో కానీ, వీటిలో వన్డే క్రికెట్ లో. కానీ మనం కూడా నేర్చుకున్న తర్వాత, మనం కూడా దానికి ప్రాముఖ్యత మొదలుపెట్టిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాం. మరి ఒక వరల్డ్ కప్, బహుశా 75 వరల్డ్ కప్ అనుకుంటా, గవాస్కర్ 60 ఓవర్స్ ఫార్మాట్ లో ఓపెనర్ పోయి 60 ఓవర్లు అయిపోయే వరకులా 33 నాట్అవుట్ ఉన్నాడు. అంటే మనకి ఎంత అలవాటు లేదో చూడండి. అందుకని ఇటువంటి ఫార్మాట్స్ అని ఇప్పుడు వచ్చినాయి మనకు. మన వాళ్ళు సరిపోని ప్రాక్టీస్ చేస్తున్నారు, అందుకే షైన్ అవుతున్నారు. ఏదేమైనా టెస్ట్ క్రికెట్ లో మనం 5వ స్థానానికి దిగబడిపోయినాం. ఆ విషయంలో మాత్రం ఇంకా కొంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండోది కూడా గేమ్స్ లో, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఎంకరేజ్మెంట్ లేకపోతే కష్టం. ఎందుకంటే చదువుని సాక్రిఫైస్ చేసి, ఇతర వ్యాపారాలను సాక్రిఫైస్ చేసి, 22 ఏళ్ల లోపు తన కెరీర్ సాక్రిఫైస్ చేసి కేవలం ఆటకే పరిమితం ఇచ్చినప్పుడు ఎంతమంది ఇండియాకి సెలెక్ట్ అవుతారు? కాబట్టి ఇండియన్ సెలెక్టర్స్కి ఎట్లయితే ఇండియాకి ఆడినటువంటి వారికి ఎటువంటి అయితే ప్రోత్సాహకాలు లభిస్తున్నాయో, అట్లే స్టేట్ లెవెల్లా, అట్లే రంజీ లెవెల్లా, అట్లే యూనివర్సిటీ లెవెల్లా, ఇట్లా అయితే గతంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు ఉద్యోగాల్లో మంచి రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య రోజు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు పెంచాలంటే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఒక జీవితాంతం ఒక ప్లేయర్ ప్రాక్టీస్ చేస్తే స్టేట్కే సెలెక్ట్ కావచ్చు. ఇండియాకు సెలెక్ట్ కాలేదు కాబట్టి ఆయనకు 0 ఇన్కమ్ ఉంటే ఎట్లా బతుకుతాడు? ఇట్లా 0 ఉంటుందని మిగతా వాళ్ళందరూ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎట్లా వస్తారు గేమ్స్ లోకి? కాబట్టి ఇప్పుడు గతంలో ఈస్ట్ జర్మనీలో కానీ, సోవియట్ యూనియన్లో కానీ, ప్రస్తుతం చైనాలో కానీ అటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. క్రికెటర్లకు కూడా అటువంటి ప్రోత్సాహకాలు షైన్ అయిన తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు ఐపీఎల్ షైన్ అయిన తర్వాత వస్తున్నాయి. కాబట్టి ఏదేమైనా గవర్నమెంట్ కూడా ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి గేమ్స్ కు, ఓల్డ్ టైమ్ గేమ్స్ కు వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయి దగ్గర పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ స్థాయి దగ్గర బెనిఫిట్స్ ఇవ్వటం అవసరం. అప్పుడు మాత్రమే ప్లేయర్స్ షైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. రైట్ సత్యం గారు, ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ కి సంబంధించి ఆటగాళ్ల బలాబలాలు అలాగే ప్రత్యర్థి ఆటగాళ్ల బలాబలాలు చాలా క్లియర్ గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.